Invite Brother Noel Peramnas Garu, who will share the word of God with us this evening. Praise the Lord. దేవుని నామానికి స్తోత్రాలు. Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు. What a great joy to be in the presence of the Lord. మరి దేవుడి సన్నిధిలో ఎంతో సంతోషం ఉంటుంది కదా. As the word is being preached today, మరి దేవుని వాక్యం ప్రకటించబడుతుంటుండగా I believe that God will speak to people. మరి దేవుడు మనందరితో మాట్లాడే దేవుడిగా ఉన్నాడు. So let us just bow our heads and pray. Father, in the name of Jesus, పరలోకమందునున్న మా తండ్రి, we look towards you, Lord, as we gather in your midst and speak your word, Lord. నాయన వాక్యం ప్రకటించబడుతుండగా మేమందరం నీ వైపు చూస్తున్నామయ్యా. Let this word fall on each hearts and minds and souls, Lord, that they may bring forth your fruit, Lord. ప్రభువా, మేము ఫలించులాగున ప్రతి ఒక్కరి హృదయంలో నీ వాక్యాన్ని నాటండి. I ask this prayer in the precious name of our Lord. యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. Before beginning in this Sunday service, we discussed that how to be live an excellent living. మరి ఒక విజయవంతమైన జీవితాన్ని ఏ విధంగా జీవించాలో ఈరోజు నేర్చుకుందాం. And the Bible says that we are called and chosen and have been faithful. మనము పిలువబడ్డాము, ఎన్నుకోబడ్డాము, మరి నమ్మకమైన వారిగా ఉండాలి. Calling and choosing is from the Lord. చూడండి, పిలుపు అనేది, ఎన్నుకోవడం అనేది దేవుడికి సంబంధించింది. You have nothing to do with it. దానితో అది మనకు సంబంధించింది కాదు. But what is your responsibility is being faithful towards the calling and what you have been chosen to do. అయితే మన బాధ్యత ఏంటంటే ఆ పిలుపుకు తగ్గట్టుగా నమ్మకంగా జీవించడమే మన పని. We live excellent, we become excellent people when we are faithful. మరి మనము విజయవంతమైన విశ్వాసులుగా ఉండాలి అంటే ముందు విశ్వసనీయత మనకు ఉండాలి. The world is looking at faithfulness. మరి ఈ భూలోకమంతా నమ్మకమైన వారిని గురించి చూస్తా ఉంది. When you are working for somebody, మరి ఎవరి కోసమైనా నువ్వు పనిచేస్తుంటే, if you are working in a corporate company, మరి ఒక కార్పొరేట్ కంపెనీలో నువ్వు పనిచేస్తున్నట్లయితే, if you are working for government as a teacher or lecturer, whatever it is, గవర్నమెంట్ సంస్థలో మరి ఏదైనా ఉపాధ్యాయులుగా నువ్వు పనిచేస్తున్నట్లయితే, the world is looking at how faithful are you working and how faithful are you living. నువ్వు చేస్తున్న పని దగ్గర అందరూ నువ్వు ఎంత నమ్మకమైన వాడిగా ఉంటున్నావు అని అన్నది గమనిస్తూ ఉంటారు. When people ask you to refer somebody, మరి ఎవరినైనా మరి పని కొరకు పంపించాలి అని అనుకున్నప్పుడు, they see that please send someone who is faithful to me. మరి ఎవరైనా నమ్మకమైన వారు ఉంటేనే పనికి నా దగ్గర పంపించండి అని అడుగుతుంటాం. What separates from the normal people and to be living in excellent way that God has designed is being faithful. చూడండి, సాధారణమైన ప్రజలకు మరి దేవుడు పిలిచిన ప్రజలకు తేడా ఏంటంటే వీరు విశ్వాసాన్ని చూపించే వ్యక్తులుగా ఉంటారు. Excellent things, people may have excellent things and riches and glory in this world. చూడండి, అద్భుతమైన విషయాలు మరి లోక సంబంధమైన విషయాలు మరి అవి వస్తువులు మనం కలిగి ఉండొచ్చు కొన్నిసార్లు. You may see that drunkards are having a good rich life, criminals are having good life, and people who do all sort of wrongdoings are having good rich life. మరి లోకంలో ఎన్నో తప్పులు చేసే వాళ్ళు, త్రాగుబోతులు, మరి దొంగలు కూడా కొన్నిసార్లు గొప్ప విలాసవంతమైన జీవితం కలిగి ఉండొచ్చు. But the world doesn't call them excellent people. కానీ వారు ఏదో ఒక గొప్ప వ్యక్తులు అని వాక్యం మాత్రం వారి గురించి చెప్పట్లేదు. To become excellent people, you need to have an excellent way of having and dealing with things faithfully. మరి గొప్ప వ్యక్తులుగా దైవికంగా అనిపించబడాలి అంటే దేవుడికి సంబంధించిన విషయాల్లో నువ్వు నమ్మకంగా ఉండాలి. What is the sign of being a faithful person? మరి ఒక నమ్మకమైన వ్యక్తి అని అనిపించుకోవడానికి నీలో ఉండే అర్హతలు ఏంటి? To become excellent people, you need to have a good character and ability. నీ యొక్క జీవిత విధానము, నీ యొక్క వైఖరి అనేది చాలా చక్కగా ఉండాలి. Ability is what you do. ఎబిలిటీ అంటే సామర్థ్యము అనేది మనము ఏదైతే చేయగలమో దాన్నే సామర్థ్యం అంటాం. It is basically your skill, like how the brother has played a keyboard and people who sing very well, that is a skill, that is an ability. చూడండి, కొన్నిసార్లు సామర్థ్యము అంటే మరి తలాంతు అంటే, ఇప్పుడు ఒక అతను అక్కడ మరి ఒక సహోదరుడు కీబోర్డ్ వాయించాడు, పాటలు పాడారు, అవి తలాంతులు, సామర్థ్యం కూడా. But character is who you are. కానీ వ్యక్తిత్వము అనేది అది నీవెవరవో ఏమై ఉన్నావో అది
నీకు సంబంధించింది. Ability is what you do, but character is who you are as a person. తలాంతు అనేది నువ్వు అదేదో చేసే పని అయి ఉండొచ్చు, కానీ వ్యక్తిత్వము అనేది అది నీ గుణగణము లక్షణమై ఉన్నది. Character shows whether you are a nice person or a dishonest person or a cheating and fraud kind of a person. ఆ వ్యక్తిత్వమును బట్టి అర్థమవుతా ఉంటది నువ్వు మంచివాడివా, చెడ్డవాడివా, మోసపుర్చేవాడివా అన్నది. Are you a short-tempered person, a rude person who always disrespects people? మరి కొన్నిసార్లు గర్విష్టివా లేకపోతే కోపిష్టివా, ఇతరులను ఏమాత్రము సహించే వాడిగా ఉన్నావా లేవా అనేది నీ వ్యక్తిత్వాన్ని బట్టి అర్థమవుతుంటుంది. In other words, ability is a gift of the Spirit. చూడండి, తలాంతులు సామర్థ్యం అనేది ఆత్మ యొక్క వరమై ఉన్నది. And the character is the fruit of that person. కానీ ఆ వ్యక్తిత్వం అనేది నీవు ఫలించే ఫలము అయి ఉన్నది. What is more important? మరి ఏది ముఖ్యమైంది? Character or ability? మరి సామర్థ్యము లేదా తలాంతా లేకపోతే నీ వ్యక్తిత్వం ముఖ్యమైందా? Both are important. అయితే రెండు ముఖ్యమైనవే. Why we need both is, రెండు కొన్నిసార్లు ఎందుకు అవసరము అంటే, we need ability from the God to do miracles, signs, perform signs and wonders and move in the spirit of God. మరి కొన్నిసార్లు మనకు పరిచర్యలు అవసరము. దేవుడి దగ్గర నుండి ఆ సామర్థ్యము, ఆ తలాంతులు పొందుకుంటే మరి అద్భుతాలు, సూచక్రియల ద్వారా పరిచర్యలో ముందుకు వెళ్ళొచ్చు. And character we need how we treat people. కానీ వ్యక్తిత్వము అని అనేది అది మనకు సంబంధించింది, మనం ఇతరులతో ఏ విధంగా మరి ప్రవర్తిస్తున్నాము అని అన్నట్లుగా ఉంటుంది. We may have ability, we may have an ability to sing, we may have an anointing and God given ability to drive out the demons and heal the sick and be a blessing to people. అయితే కొన్నిసార్లు తలాంతులు, అభిషేకం కలిగి ఉండొచ్చు, దయ్యాలు వెళ్ళగొట్టొచ్చు, స్వస్థతలు చేస్తూ ఉండొచ్చు. But character is very important, because you may have all this anointing and ability, but if you don't have character, then you are having just one part of thing. అయితే నీవు కేవలము వరాలు కలిగి ఉన్నప్పుడు, వరాలు కలిగి ఉండి నీ లోపల మంచి ప్రవర్తన లేనట్లయితే, వ్యక్తిత్వం లేనట్లయితే అది వృధాగా పోతుంది. Character is how you speak to people, how you submit to your wife, how you love your how you submit to your husband, how you love your wife. మరి ఇక్కడ వ్యక్తిత్వం అనేది నీ స్వాభావికమైనది. నువ్వు ఇతరులతో ఏ విధంగా నడుచుకుంటున్నావు, ఏ విధంగా మాట్లాడుతున్నావు, నీ కుటుంబంలో ఏ విధంగా జీవిస్తున్నావు అని అన్నది అది నీకు వ్యక్తిత్వమును గురించింది. అది If you look into the word of God, the character of Jesus was to submit to his parents. మరి వాక్యములో యేసయ్యను చూసినట్లయితే ఏమంటా ఉన్నాడు అంటే, ఆయన తండ్రికి విధేయుడిగా ఉన్నాడు. Can you imagine a perfect son of God being submissive to imperfect parents? చూడండి, ఒక అద్భుతమైన ఒక దైవ కుమారుడు, పరిశుద్ధుడు, మరి లోక సంబంధమైన తల్లిదండ్రులకు కూడా లోబడి ఉండడం అంటే అది ఎంత గొప్ప విషయము. There are so many things that we can learn how Jesus respected his parents. చూడండి, దైవ కుమారుడై ఉండి ఈ భూమి మీద ఉన్న తల్లిదండ్రులను కూడా ఆయన విధేయుడై వాళ్ళని గౌరవించాడు. He has an excellent spirit. యేసయ్య ఒక అద్భుతమైన చక్కటి ప్రవర్తన, ఆత్మ కలిగిన వాడు. Let's look into the word how we develop that character and ability. చూడండి, వాక్యములో చూద్దాం యేసయ్య అంత సత్ప్రవర్తన ఏ విధంగా కలిగి ఉన్నాడో. As I told you, the excellent people are one who are faithful in things. చూడండి, గొప్ప వ్యక్తులు ఎప్పుడైనా కూడా నీకున్న విషయాలలో కొద్ది వాటిలో కూడా నమ్మకమైన వారిగా ఉండేవాళ్ళు. Today God has placed this scripture in my heart, which is Luke chapter 16, లూకా సువార్త 16వ అధ్యాయము and verse 10. 10వ వచనం చదువుదాం. It says, he that is faithful in that which is least is faithful, also is faithful in much. మరి కొద్ది వాటిలో నమ్మకమైన వాడు మరి ఎక్కువైన వాటిలో కూడా అతడు నమ్మకంగా ఉంటాడు అని దేవుడి వాక్యం రాయబడి ఉంది. He that is unjust in the least is unjust also in much. మరి ఎవరైతే కొద్దిగా ఇవ్వబడిన వాటిలో అపనమ్మకంగా ఉంటాడో వాడు ఎక్కువగా ఇవ్వబడ్డప్పుడు కూడా వాటి యందు కూడా అపనమ్మకస్తుడుగా ఉంటాడు. God expects us to be faithful in the little things. దేవుడు చిన్న చిన్న వాటిలో కూడా నువ్వు నమ్మకస్తుడిగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. For example, in a church, if a pastor expects you to lead worship, ఒక సంఘంలో ఒక దైవ సేవకుడు నిన్ను పిలిచి ఆరాధన చేయమన్నప్పుడు and says to play a music, మరి వాయిద్యాలు వాయించాలి, పాట పాడు, వాయిద్యాలు వాయించు అని చెప్పినప్పుడు, and if you do not do that correctly, అది నువ్వు సక్రమంగా జరిగించినట్లయితే,
it shows that you are not faithful to what you have been called. చూడండి, నీకు ఇచ్చిన పనిలో నువ్వు నమ్మకమైన వాడిగా లేనట్లుగా కనబడుతున్నావు అక్కడ. If you are not faithful in little things, మరి నీకు ఇవ్వబడ్డ చిన్న విషయాలలో నువ్వు నమ్మకంగా లేకపోతే don't expect to be promoted in higher things. చూడండి, పెద్ద పెద్ద విషయాలు నీకు అప్పగించలేరు. For example, we take an example in a church where chairs are being kept. చూడండి, ఒక సంఘంలో కుర్చీలు పెట్టి ఉండొచ్చు. There are some people may say that keeping church is not my thing. ఆ కుర్చీలు ఆ విధంగా పెట్టడం అది నా పని కాదులే అని అనుకోవచ్చు. Don't give me small things, give me some big ఈ responsibility. చిన్న చిన్న కుర్చీల పని కాదు, ఏదైనా పెద్ద పని నాకు ఇవ్వు అనే అనుకుంటూ ఉంటారు కొంతమంది. Tell me to preach, tell me to do something great that I may be able to do. But these small things I will ఏదైనా not do. గొప్ప గొప్ప పని నాకు సంఘంలో ఇవ్వు, ఈ చిన్న చిన్న పనులు కాదు అని అనుకోవచ్చు. If you are asked to serve some people, మరి కొన్నిసార్లు ఈ వచ్చిన వారికి పరిచర్య చేయని నీకు చెప్పొచ్చు. you may think that it is below my standard and dignity to serve people. వారికి ఏదో సేవ చేయడము మరి అది నా పని కాదు, నేను అంత చిన్నవాడిని కాదు అని అనుకోవచ్చు. God observes each and everything that we do. కానీ దేవుడు ప్రతి చిన్నదాన్ని కూడా చూస్తున్నాడు. If what you are interested and if you do it faithfully, God will promote you in bigger ways. నీకు అప్పగించబడినది చిన్నదైనా పెద్దదైనా దాని యందు నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు పెద్ద పెద్ద వాటిని నీకు అప్పగిస్తాడు. This verse clearly says that he that is faithful in that which is least is faithful. చూడు, చిన్న చిన్న విషయాలలో నమ్మకమైన వాడు మరి పెద్ద వాటిలోనూ నమ్మకంగా ఉండును అని యేసయ్య అంటున్నాడు. So little things that we do in our daily life impacts the grace that is there in our life. చిన్న చిన్న విషయాలలో మనము దాన్ని జాగ్రత్తగా చూసుకొని అవి జరిగించినప్పుడు పెద్ద పెద్ద విషయాల్లో కూడా మనము సరిగ్గా వ్యవహరిస్తాం. God expects us to be faithful in little and bigger things. మరి దేవుడు చిన్నవాటి యందు పెద్దవాటి యందు కూడా మనం నమ్మకంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. Before starting this fellowships, when I was called to the ministry by the Lord, మరి ఈ యొక్క ఆరాధన అనేది ప్రారంభించక ముందు దేవుడు ఎప్పుడో నన్ను పిలిచాడు సేవకు. after my parents have passed away, God has told me that you need to do the ministry and have a calling on your life. మరి నా తల్లిదండ్రులు మరి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు నన్ను పిలిచాడు, పరిచర్యకు నువ్వు రావాలి అని. But he has called me and chosen me, but I did not know the way how to go about doing the things. దేవుడు నన్ను పిలిచాడు కానీ నేను ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలో నాకు తెలియదు, నేను చేయలేదు అప్పుడు. But what is my duty for the calling and the appointment that God has given to me? అయితే దేవుడు నన్ను పిలిచిన పిలుపు విషయంలో నేను ఎటువంటి బాధ్యతను నిర్వర్తించాలి? I have to be faithful. నేను నమ్మకంగా ఉండాలి మొదటిగా. So many of you people don't know that when I started doing ministry, మరి నేను పరిచర్య మొదలుపెట్టినప్పుడు చాలా మందికి అర్థం కాలేదు that what is what is God's expectation towards him, because my parents and my mother and father were in ministry for 25 years. మరి నా తల్లిదండ్రులు 25 సంవత్సరాలుగా మరి ప్రభు పరిచర్యలో ఉన్నారు. మరి ఆ తర్వాత దేవుడు నన్ను పిలిచాడు, నేను ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాను. The very first assignment that God has given me in my ministry is not lot of people know that I was in children's ministry. నన్ను దేవుడు మొదటగా పిలిచినప్పుడు చాలా మందికి తెలుసు, నేను చిన్న చిన్న పిల్లలకు పరిచర్య చేయడం మొదలుపెట్టాను. God called me that you will go to bigger crowds, you will go to nations, and I was thinking, why was God giving me this responsibility to deal with children? నేను అప్పుడు అనుకున్నాను, వేరే వేరే దేశాలకు ఎక్కడికో వెళ్ళమని దేవుడు చెప్తాడేమో అనుకున్నా, ఇంత చిన్న చిన్న పిల్లలకి ఏదో పరిచర్య చేయమని చెప్తున్నాడు అని ఆలోచించాను. So there was one Google Meet that was there where I used to teach those 7-8 people from Andhra Pradesh a children's ministry, to teach them the word and teach them how to lead a faithful life. That was my assignment. Every Sunday I used to teach those children. మరి ఆన్లైన్లో గూగుల్ మీట్ ద్వారా అనేక మంది చిన్న పిల్లలకు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు నేను ఇక్కడ ఉండి వాళ్లకు తర్బీదు ఇస్తూ ఉండేవాడిని, వాళ్లకు పరిచర్య మరి చిన్న పిల్లలకు బోధిస్తూ ఉండేవాడిని నేను. Where I was preparing that I should go prophesy to people, we have big crusades. That was running in my mind, but I was still preaching to children. కానీ నేనేమనుకుంటే ఉండంటే పెద్ద పెద్ద ఆ యొక్క సభలలో నేను ప్రసంగించాలి, వెళ్ళాలి, ఏదో ప్రవచనాలు, అద్భుతాలు అట్లా అనుకునేవాడిని. కానీ ఈ చిన్న పిల్లలకు పరిచర్య చేసే పని దేవుడు నాకు అప్పుడు అప్పగిచ్చాడు. But God told me that whatever is assigned to you, you do it faithfully. కానీ దేవుడు నాలో మాట్లాడుతూ ఉన్నాడు, నీకు అప్పగించబడిన పనిని నువ్వు నమ్మకంగా చేయి ముందుగా.
I was preaching to them from many months. కొన్ని నెలలుగా నేను ఆ చిన్న పిల్లలకు బోధిస్తూ పరిచర్య చేస్తూ ఉన్నాను. Then slowly God pushed me into different level. ఆ తర్వాత దేవుడు అక్కడి నుండి ఇంకా వేరే వేరే పరిచర్య విధానాలు ఇచ్చాడు నాకు. Then I started doing evangelism. ఆ తర్వాత మెల్లిమెల్లిగా సువార్త ప్రకటించడం మొదలుపెట్టాను. And I was part of one church. మరి ఒక సంఘంలో నేను ఉన్నాను. Then I was helping that church and I was part of that church. ఆ సంఘంలో ఒక భాగంగా నేనుండి ఒక పరిచర్య చేసేవాడిగా కొద్ది రోజులు జీవించాను. Then God told me that you have a calling, you need to do evangelism, go to unreached places and do evangelism. మరి ఆ సంఘంలో నేను పని జరిగిస్తుంటుండగా దేవుడు నన్ను పిలిచాడు. మరి ఇక్కడ నుండి నువ్వు వెళ్ళి మరి సువార్త ప్రకటించు, పలు ప్రాంతాలకు నువ్వు వెళ్ళాలి అని చెప్పాడు. Then slowly God started using me in the unreached places of Telangana. మరి మెల్లిమెల్లిగా ఎక్కడైతే సువార్త అందించబడలేని ప్రాంతాలు ఉన్నాయో తెలంగాణలో అక్కడ అటువంటి ప్రాంతాలకు వెళ్ళడం మొదలు పెట్టాను. And miraculously we had church planting in 4 places in Telangana. మరి అద్భుత రీతిగా దేవుడు మరి మన పరిచర్యల ద్వారా తెలంగాణలో 4 సంఘాలను స్థాపించే కృపను చూపించాడు. Hallelujah. హల్లెలూయా. How is it possible? ఏ విధంగా సాధ్యం? Because God has been faithful, because He has seen me doing the things which He has been appointed by faithfully. ముందుగా దేవుడు నమ్మదగిన వాడు. మరి మనము కూడా చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండాలి. అప్పుడు అటువంటి విషయాలు జరుగుతాయి. And things started to happen, healings happened, prophecies happened. With God has started to manifest His presence through the ministry of Shekinah Crusaders. మరి షకీనా క్రూసేడర్స్ పరిచర్యలో చిన్నగా నేను పరిచర్య చేస్తుండగా దేవుడు అద్భుతాలు, సూచక్రియలు, ప్రవచనాల ద్వారా వాడుకోవడం మొదలు పెట్టాడు. But what I am trying to say today is, ఈరోజు ప్రత్యేకంగా మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, my destiny was in the children's ministry that I was doing. ఒకానొక సమయంలో నేను చిన్న పిల్లలకు నేను పరిచర్య చేస్తూ ఉంటుండగా, and that has brought me today where now I am doing a Sunday fellowship service in this place. అక్కడ నుండి మెల్లిమెల్లిగా మరి ఇక్కడ వరకు దేవుడు తీసుకొని వచ్చాడు ఆదివారం ఆరాధన జరిగించే విధంగా. Let me tell you one small example in Bible about David. మరి దావీదుని గురించి ఒక చిన్న ఉపమానం చెప్తాను. David was a shepherd boy. చూడండి, దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు. David was told at one day to give food to his brothers. అతడికి యుద్ధంలో వాళ్ళ అన్నలకి కొంచెం ఆహారాన్ని అందించమనే చిన్న పనే అప్పగించబడింది. As we all know about David, he was anointed. మనందరికీ He was తెలుసు, anointed by prophet Samuel to be the king of మరి Israel. దావీదు గొప్ప అభిషేక్తుడు. మరి సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకించబడ్డాడు. He did not say that I am very anointed, why will I go and give food to my brothers? ఓ గొప్ప అభిషేకం నాకుంది కదా, పోయి అన్నం ఇచ్చే పనేంటి మా అన్నలకు అని అతడు అనలేదు. Don't tell me all these small things, I am the king of Israel. ఈ అన్నము వడ్డించే పని ఇట్లాంటి అని నాకు చెప్పకు, నేను ఒక రోజు రాజు అవ్వాలి, అట్లాంటి అభిషేకం ఉందని అనుకోలేదు. David did not think like that. దావీదు అలా ఆలోచించలేదు. He took the food to his brothers. ఆయన తనకు అప్పగించిన పని ఆ ఆహారం వడ్డించడం, ఆ పని చేశాడు. And we all know the rest is history, that when he went there, he saw what is happening and he went and defeated Goliath. మనకంతా అక్కడ చరిత్ర తెలుసు. దావీదు అన్నం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు గొలియాతు మరి అక్కడ ఇశ్రాయేలీలను మరి యుద్ధం చేస్తుండగా ఆయన జయించాడు. And he became the hero of that nation. ఆ రోజు ఆ యొక్క దేశానికి ఇశ్రాయేలీలకే ఒక హీరోగా, అంటే ఒక గొప్ప వ్యక్తిగా, రాజుగా ఆయన నియమింపబడ్డాడు. Just imagine if he did not go and take that food to his brothers. చూడండి, ఆ రోజు గినక అతడు నేను ఆ అన్నము ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను అక్కడ యుద్ధానికి వెళ్ళను అనుకున్నట్లయితే, he would have not defeated Goliath. ఆ రోజు ఆ యుద్ధంలో ఆ గొలియాతును అతను జయించేవాడే కాదు. And likewise, many believers have missed great opportunity by not being faithful in little things. ఇదే విధంగా చాలా గొప్ప అంటే చాలా మంది వాళ్ళు కూడా దేవుడి పరిచర్యలో చిన్న విషయాలను చేయకుండా గొప్ప విషయాలను వారు కోల్పోతున్నారు. They have missed extraordinary things in their life. గొప్ప విషయాలని చిన్న విషయాలు చేయకుండా వాళ్ళు కోల్పోవడం చూశాను. The tiffin box that David was carrying that had his destiny. మరి ఆయన తీసుకెళ్లే ఆ భోజనము అతని జీవితాన్నే మార్చేసింది. He was not just carrying his tiffin, he was carrying his destiny. ఆయన తీసుకెళ్లేది వాళ్ళ అన్నకు భోజనం కాదు, కానీ గొలియాతును జయించిన ఒక యుద్ధ వీరుడు అతడు ఆ విధంగా ఉన్నాడు.
Never ignore little things in your life which will take you to great levels. నీ జీవితంలో చిన్న చిన్న విషయాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. వాటి ద్వారానే నువ్వు గొప్పవాడివి అవుతావు. You never know, something might happen in this church service. మరి ఈ యొక్క సంఘంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. You may meet your destiny helpers. ఏమో మరి నీ జీవితం కూడా ఇక్కడికి వచ్చావు, అది మారిపోవచ్చు. You may get one contact. ఒక గొప్ప ఆశీర్వాదం రావచ్చు. You may get a great financial breakthrough. ఒక ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదం కూడా నీకు రావచ్చేమో. Everything can happen. నీకు కావాల్సింది ఏదైనా దేవుడు I జరిగించగలడు. believe that God has great plans for this fellowship. మరి యొక్క ఆ సహవాసానికి వచ్చిన ప్రతి ఒక్కరి పట్ల దేవుడికి ఒక గొప్ప ప్రణాళిక ఉందని నమ్ముతున్నా. As long as we do things excellently. మరి ఏదైనా నీకు అప్పగించబడిన పనిని నమ్మకంగా జరిగించినట్లయితే, Because the word says, he who is faithful in little things. మరి వాక్యం చెప్తా ఉంది, ఎవరైతే చిన్న వాటిలలో నమ్మకంగా ఉంటారో, కొద్ది వాటిలో. Israel was waiting for the king. మరి ఇశ్రాయేలీలందరూ చూసినట్లయితే ఒక రాజు కావాలని కోరుకుంటున్నారు. The king came. ఆ రాజు వచ్చాడు. They expected him to come in chariot. మరి వాళ్ళందరూ అనుకుంటున్నారు ఆ రాజు ఒక పెద్ద గుర్రాల రథం మీద వస్తాడేమో అనుకుంటున్నారు. But the king came on donkey. కానీ ఆ రాజు ఏ విధంగా వచ్చాడంటే ఒక గాడిద మీద వచ్చాడు. The king humbles himself riding on the donkey. చూడండి, ఆ యొక్క రాజు తనను తాను ఆయన తగ్గించుకొని ఒక గాడిద మీద వచ్చాడు. But the people missed it. అయితే అక్కడ ఉన్న ఇశ్రాయేలీలందరికీ ఆ గాడిద మీద వచ్చాడు కాబట్టి వాళ్ళు ఆయనను అర్థం They చేసుకోలేదు. could not imagine the king of kings being with them and seeing them, but they could have not missed it. They have not analyzed him. They have not been faithful to him. ఆ రాజులకు రాజైన యేసయ్య మరి లోక రక్షకుడు అని వారు అర్థం చేసుకోలేకపోయారు. అతన్ని కోల్పోయారు. అనేకులు అతను గాడిద మీద రావడం చూసి నమ్మలేకపోయారు. I know many people, there are many gifted people that we have come across in our ministry. మరి మనం చాలా మందిని చూస్తున్నాము, అనేక పరిచర్యలు చూస్తుంటాము, గొప్ప గొప్ప మరి వరాలు తలాంతులు కలిగిన వారిని మనం చూస్తున్నాము. But they could not have that talent and skill that they had. They could not multiply it and go to the next level. అయితే వారు అదే ఉన్న దగ్గరే ఉంటున్నారు కానీ మరి ఉన్నతమైన స్థాయికి వెళ్ళలేకపోతున్నారు. But who has been faithful in little things have become great servants of God. ఎందుకయ్యానంటే చిన్న కొద్ది వాటిలో ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారు ఉన్నతమైన స్థాయికి ఎప్పుడు వెళ్ళిపోతూనే ఉంటారు. The ministry that has been done by my father and mother, మరి మా తల్లిదండ్రులు జరిగించిన పరిచర్య, whoever was part of Shekinah Crusaders, మరి వారితో కూడా అనుసంధానంగా షెకినా క్రూసేడర్స్ లో ఎవరైతే పరిచర్య జరిగించారో they have all become ministers. వాళ్ళందరూ కూడా ఈ రోజు గొప్ప దైవ సేవకులుగా They ఉన్నారు. all have their churches. వాళ్ళందరికీ కూడా సంఘాలు ఉన్నాయి. God has used them mightily వారిని గొప్పగా దేవుడు ఇప్పటికీ వాడుకుంటున్నాడు. because they were faithful in little things that they have done. ఎందుకనంటే వారందరూ కూడా చిన్న విషయాల్లో కూడా నమ్మకంగా ఉన్నారు. Today, as I am go ahead with what is in my heart, let's also look at Luke 16 verse 11. లూకాసు వార్త 16వ అధ్యాయం 17వ వచనం ధ్యానిద్దాము. It says, see if you have not been trustworthy in handling worldly wealth. మరి ఈ లోక సంబంధమైన విషయాలను ధనాన్నే నీవు మరి దాని యందు నువ్వు నమ్మకమైన వాడిగా లేనట్లయితే Who will trust you with true riches? మరి పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆ యొక్క ధనాన్ని నీకు ఎందుకు అప్పగించాలి అంటున్నాడు ఇక్కడ. Let us look at these two verses today. చూడండి, 2 వచనాలను ధ్యానిస్తాం. The first, it says that to be faithful in little things. మొదటగా మనం ఏం నేర్చుకున్నామంటే కొద్ది వాటిలలో కూడా నమ్మకంగా ఉండాలి. And the following verse, the second verse says, in the 11th verse says that being faithful in money matters. చూడండి, 11వ వచనంలో మరి ఆర్థిక సంబంధమైన ఇహలోక సంబంధమైన ఆ యొక్క వనరులలో కూడా నమ్మకంగా ఉండాలి. It clearly says if you have not been trustworthy in handling worldly wealth, మరి లోక సంబంధమైన ఐశ్వర్యం యందే నువ్వు నమ్మకంగా లేకపోతే, so God expects us to be faithful in money matters as well. చూడండి, ఇక్కడ ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా మనం నమ్మకంగా ఉండాలి అని దేవుడు God కోరుకుంటున్నాడు. observes everything how we handle money. చూడండి, నీ దగ్గర ఉన్న ధనాన్ని నీవు ఏ విధంగా ఖర్చు పెడుతున్నావో దేవుడు చూస్తున్నాడు. Does he tithe? మరి దశంభాగం ఇస్తున్నావా? Does he tithe or not? Or does he help poor people or మరి not? పేదలకు ఏమైనా సాయం చేస్తున్నావా అని దేవుడు చూస్తున్నాడు. God observes everything. మరి దేవుడు అన్నిటిని చూచేవాడిగా ఉన్నాడు. There is some section of people say that tithing is old covenant, చూడండి, Old Testament thinking. క్రైస్తవ్యంలో కొంతమంది అనుకుంటుంటారు దశంభాగం అనేది పాత నిబంధనకు సంబంధించిందని. And there are also some people who say that if you don't tithe, God will curse you.
ఇంకొంతమంది అనుకుంటారు దశం భాగం ఇవ్వకపోతే నువ్వు శాపగ్రస్తుడు అవుతావు అనుకుంటుంటారు. But let me clear you one thing. You are not cursed if you don't give tithe. నువ్వు దశం భాగం ఇవ్వనట్లయితే నువ్వు శాపగ్రస్తుడివి అనేం రాసి లేదు. There is no concept of curse because you have been freed from every curse at the cross. ఎందుకంటే క్రొత్త నిబంధనలో యేసయ్య నీ మీద ఉన్న ప్రతి శాపమును పాపమును సిలువలో తొలగించాడు. We don't tithe because of fear that we will be cursed. మనం ఏదో భయపడి శాపగ్రస్తులం అవుతామేమో అన్న భయంతో దశం భాగం ఇవ్వకూడదు. If you are a child of God, నీవు దేవుని బిడ్డవైతే, if you are a born again Christian, మరి నీవు తిరిగి జన్మించిన ఒక క్రైస్తవుడు అయితే you are freed from all the curses. నీవు ప్రతి విధమైన శాపము నుండి విమోచించబడ్డావు. Or what God has done on the cross. మరి సిలువలో ఆయన చేసిన త్యాగమును బట్టి నువ్వు విమోచించబడ్డావు. Why you tithe is మనము దశం భాగం ఎందుకు ఇస్తున్నామంటే because of the gratitude and thankfulness that God has placed you. ప్రభువు మనకు ఏదైతే అప్పగించాడో దాన్ని బట్టి కృతజ్ఞతా భావంతో మనకు దేవుడికి ఇస్తుంటాం. If you don't give tithe, ఒకవేళ మనము దశం భాగం ఇవ్వనట్లయితే the God will not bless you to the extent that you do, God plans for you. మరి దేవాది దేవుడు నీ కొరకు నిర్ణయించిన గొప్ప దీవెనల వద్దకు నువ్వు వెళ్ళలేవు. Many people say that I am blessed, I don't give tithe. చాలా మంది అంటూ ఉంటారు నేనైతే ఆశీర్వదించబడ్డాను కానీ నేను ఎవరికి ఇవ్వను అని. But your thinking of being blessed and the God's way of thinking blessed is very different. ఆశీర్వాదము అనేది నీకు సంబంధించిన ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరండి. Being house and having money is not being blessed. ఏదో ఇల్లు బంగ్లా ఉంది, ఏదో డబ్బున్నాయి అని అనుకోవడమే ఆశీర్వాదం కాదు. Being blessed is that you flourish in all areas of your life. నీ జీవితంలో అన్ని విషయాల యందు నువ్వు చక్కగా వర్ధిల్లడమే ఆశీర్వాదం అంటే. That is physical, that is spiritual and that is financial. ఆర్థికముగా, ఆరోగ్యపరముగా, మరి ఆత్మీయముగా అన్ని విషయాల్లో దీవించబడాలి. Why God wants us to give tithe? మరి దశం భాగం ఎందుకు ఇవ్వాలి? God does not want our tithes. దేవుడికైతే మన డబ్బేం అవసరం లేదు. Because he walks in golden streets in heaven. ఎందుకయ్యానంటే ఆయన వెండి బంగారములో నాది అని చెప్పిండు దేవుడు. God has introduced this principle of tithing because he wants to bless us. ఈ దశం భాగాలు అర్పణలన్నీ ఎవరి కోసం అంటే మన కోసం, మనము దీవించబడాలి అని. As the pastor of this church, మరి ఈ సంఘానికి ఒక దైవ సేవకుడిగా the congregation's tithe will not bless me. చూడండి, జనములు అంటే వచ్చిన సంఘస్థులు ఇచ్చే ఆ యొక్క అర్పణల చేత నేనేం ఆశీర్వాదం పొందుకోను. Your tithing will bless you. నీ అర్పణలు నీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. And my tithing will bless me. నా అర్పణలు, నా దశం భాగాలే నాకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. Let's look into the word for more on this. Leviticus chapter 27 verse 30. లేవీయులకు రాసిన లేవీకాండము 27వ అధ్యాయము 10 verse 13. Verse 30 it says, 27వ అధ్యాయం 30వ వచనం లేవీకాండం. A tithe of everything from the land, whether grain from the soil or fruit from the trees, belongs to the Lord. It is holy to the Lord. నీవు కలిగినదంతయు, ఆ భూమి, దాని యొక్క ఫలము, ఆ రాబడి అంతటి అందు కూడా నువ్వు దశమ భాగం ఇవ్వాలి. అదంతా దేవుడి సొత్తు. Tithe of everything belongs to the Lord. మరి ప్రతి దాంట్లో నుండి నువ్వు తీసే ఆ యొక్క దశమ భాగం అనేది దేవునికి సంబంధించింది. Whether Old Testament or New Testament, everybody agrees that everything belongs to the Lord. అది పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా సమస్తము దేవుడిదే. Amen. We believe that, right? మనం నమ్ముతున్నాం కదా. The house that we live, the clothes that we wear, and the car that we travel, and everything is a blessing of the Lord. చూడండి, మనం నివసించే ఆ యొక్క గృహము, వేసుకునే బట్టలు, తినే తిండి, ఆహారము, ఈ జీవితం అన్నీ కూడా దేవుడివే. But our Lord is so amazing, but he doesn't expect you to give everything that you have. అయితే దేవుడు ఎంత గొప్పవాడు అంటే నీకు ఉన్నదంతా రాసి ఇచ్చేసేయి అనేం కోరుకోవట్లేడు. He just asks you to give 10%. నీ దేవుడు కేవలము 10వ వంతు మాత్రమే ఇవ్వమని అంటున్నాడు. That also not to take something from you. అది కూడా నీ దగ్గర నుండి ఏదో
లాక్కోవడానికి కాదు, but to bless you abundantly దాని ద్వారా నిన్ను ఇంకా గొప్పగా దీవించడానికి and making you more prosperous and blessing to all the people around you. నీవు ఆ కానుకల ద్వారా దీవించాలి నిన్ను, మరి నువ్వు ఇంకా సమృద్ధిలోకి వెళ్ళి ఐశ్వర్యం పొందుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను చేయాలని దేవుడి ప్రణాళిక. God wants you to be a blessing not only to the church but also to your family. దేవుడు నీ సంఘానికే కాదు, నీ కుటుంబానికి కూడా, నీ రక్త సంబంధులకు కూడా నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాడు. The Bible is very clear, who is unfaithful to his immediate family is worse than an unbeliever. మరి తన రక్త సంబంధికి ముఖము త్రిప్పుకొనివాడు మరి దేవుడి ఎదుట ఆయన అర్హుడు కానే కాదు. That is the importance that God has on the giving. మరి ఇవ్వడము ద్వారా దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఉంచాడు అందులో. If you are a businessman, ఒకవేళ నువ్వు గొప్ప వ్యాపారవేత్తవైతే you earn around 10 lakhs per month. నెలకు 10 లక్షలు సంపాదించుతున్నా అనుకోవచ్చు. What exactly a businessman does, when he earns his money, he gives salaries to his employees and takes care of everything. Then later on, he gives tithe to the Lord. చూడండి, నా వ్యాపారవేత్త ఏ విధంగా ఉంటాడంటే అంటే తన దగ్గర పనిచేస్తున్న వాళ్ళకు ముందు జీతాలు ఇచ్చి అంతా చేసి చక్కపెట్టి తర్వాత దశంభాగం కూడా అతను దేవుడికి ఇస్తాడు. God sees this. God observes this, whether he is faithful in money matters. మరి దేవుడు ఆ ప్రతి ఒక్కరిని కూడా నువ్వు ఆశీర్వాదాల యందు నమ్మకంగా ఉన్నావా లేదా అన్నది గమనిస్తూ ఉంటాడు. For example, if you are having a land and you have chosen to sell that land, నీ దగ్గర ఒక భూమి ఉండొచ్చు, ఆ భూమిని నువ్వు అమ్మాలి అని అనుకోవచ్చు. and if that land value is 5 crores, ఆ యొక్క భూమి విలువ 5 కోట్లు అయి ఉండొచ్చు. and many people from the real estate come and talk with me and ask me to pray for them. మరి కొంతమంది రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉన్న వాళ్ళు, ఆ రంగంలో వాళ్ళు వచ్చి ప్రార్థన చేయండి అని అంటూ ఉంటారు. I have 5 crores land, brother, please pray for me that I get good amount. బ్రదర్, అయితే క్రైస్తవులే, ఇదిగో నేను ఒక భూమి అమ్మాలనుకుంటున్నా, అమ్ముతే 5 కోట్లు వస్తాయి, ప్రార్థన చేయండి అని వారు అంటూ ఉంటారు. And when the God has given them that wealth, మరి ఆ భూమి అమ్మబడ్డ తర్వాత 5 కోట్లు పొందుకున్న తర్వాత how will it look when he comes and gives you a tithe of 50,000? చూడండి, 50,000 అతను వచ్చి ఇగో ఇది దశంభాగం అని ఇస్తే ఏ విధంగా ఉంటుందండి? What is 10% of 5 crores? చూడండి, 5 కోట్లలో నుండి 10% అంటే ఎంత? Almost 50 lakhs. 50 లక్షలు కదా సుమారు. So God sees everything. God doesn't want your money, but he sees your heart of giving. చూడండి, దేవుడికి నీ డబ్బేం అవసరం లేదు, కానీ నీ హృదయము ఏ విధంగా ఉంది డబ్బు విషయంలో అన్న దేవుడు చూస్తూ ఉంటాడు. A lot of people say that God doesn't bother about all this, brother. ఇవన్నీ ఏం దేవుడు పట్టించుకోడలే అని కూడా కొంతమంది అనుకోవచ్చు. God is not bothered about our money. ఈ డబ్బు గురించి ఏం దేవుడు పట్టించుకోడు అని అనుకోవచ్చు. But the scripture is very different from what people perceive it to be. మనం అనుకునేది వేరు, వాక్యము బోధించేది వేరు. Let's look at Malachi chapter 3 verse 10. చూడండి, మలాకి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం ధ్యానిద్దాం. Bring the full tithe into the storehouse. మరి నీ దశమ భాగములన్నీ మరి ఆయన సన్నిధికి తీసుకొని రావాలి. So that there may be a food in my house. మరి నా మందిరములో ఆహారము ఉండునట్లుగా చేయుడి. And God says, test me in this. అప్పుడు మీరు ఇచ్చి నన్ను శోధించండి. See if I will not open the windows of heaven and pour out for your blessing without measure. చూడప్పుడు నేను ఆకాశపు తూములు నిప్పి పట్టజాలనంత దీవెనలు నేను ఇస్తానని దేవుడు అంటున్నాడు. The scripture is very clear. వాక్యము చాలా స్పష్టంగా రాయబడి ఉంది. God challenges us to give tithe. దేవుడు మరి మనతో సవాల్ చేస్తున్నాడు, దశమ భాగములు ఇవ్వగలవా? And he asks us to test me in this if I will not give the open windows of heaven. దేవుడు అంటున్నాడు, నీవు దశమ భాగములు ఇచ్చి నన్ను పరీక్షించి చూడు, and pour out a blessing. పట్టజాలనంత ఆశీర్వాదములు ఆకాశపు తూములను విప్పి, not just normal blessing, a blessing without measure. ఏదో సాధారణమైన ఆశీర్వాదం కాదు, మరి పట్టజాలనంత ఆశీర్వాదం. That is the plan of God. అది దేవుడి ప్రణాళిక మన పట్ల. The plan of God is for us to overflow.
మరి దేవుని ప్రణాళిక మన పట్ల ఏంటంటే మరి అపరిమితమైన ఆశీర్వాదం కలిగి ఉండడం. Our tithe will unlock the windows of heaven. మనం ఇచ్చే కానుకలు పరలోక రాజ్యమును తెరవగలవు. And it will pour out a blessing అక్కడ నుండి దీవెన వర్షము కురిపించగలదు, which is immeasurable. అది మరి ఎంతో విస్తారమైన పంటను కోస్తావు. Many believers have that key that unlocks the windows of heaven. ఎంతో మంది దగ్గర అటువంటి తాళపు చేయి ఉంది, పరలోకము రాజ్యమును తెరిసే తాళపు Which చేయి. they do not know. కానీ వారికి తెలియదు, ఆ తాళం వారి దగ్గర ఉన్నట్టు వాడుకోవడం తెలియదు. And they keep praying God for finances. కానీ వారు ఆ పని చేయకుండా, తాళమును వాడకుండా మరి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. They ప్రభువా, keep praying for the Lord with tears. మరి కన్నీరు కార్చి మరి ప్రార్థన చేస్తూ ఉంటారు. But the key is with them. కానీ తాళపు చేయి వారి దగ్గర ఉందని వారికి తెలియదు. Tithing is the key that will unlock the doors of heaven. మరి ఆ దశమ భాగము అర్పణలు ఇవ్వడం అనేది నీ కొరకే మరి పరలోక రాజ్యాన్ని తెరుస్తుంది, నిన్ను దీవిస్తూ ఉంటుంది. God wants us to be blessed immeasurably. మరి దేవుడి ప్రణాళిక ఏంటంటే మరి అపరిమితమైన ఆశీర్వాదాలు కలిగి ఉండాలని. So this is the kind of attitude that God expects us to have. మరి ఇటువంటి వైఖరి మనం కలిగి ఉండాలి దేవుడి పట్ల. This is what the message God has given me. మరి ఈ వాక్యం బోధించాలని దేవుడు నన్ను ప్రేరేపించాడు. God wants us to be faithful in the little things. మరి దేవుడు చిన్న వాటిలో కూడా మనం నమ్మకమైన వారిగా ఉండాలని కోరుకుంటున్నాడు. And God expect us to be faithful in many matters. మరి దేవుడు ప్రత్యేకంగా ఆర్థిక పరమైన ఆ యొక్క ఆశీర్వాదాల్లో కూడా నువ్వు నమ్మకస్తుడిగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. Luke 16:11 clearly says, లూకాసు వార్త 16వ అధ్యాయం 11వ వచనము, so if you have not been faithful with worldly wealth, మరి ఇహలోక సంబంధమైన ఐశ్వర్యం విషయంలో నువ్వు నమ్మకస్తుడిగా లేనట్లయితే who will entrust you with true riches? మరి పరలోక సంబంధమైన ఐశ్వర్యం నువ్వు ఎలా కోరుకుంటున్నావు? I can share innumerable examples. మరి ఎన్నో ఉదాహరణలు మీకు ఇవ్వగలను నేను. For every crusade, ప్రతి మేము జరిగించే ఆ యొక్క సువార్త సభలలో we did almost 150 crusades మరి in Telangana. సుమారు ఒక 100-150 సువార్త స్వస్థత సభలు మేము ఈ ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో జరిగించాం. There are a lot of money that is involved in producing those meetings. మరి 100-150 సభలు జరిగించాలంటే ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది. Everything costs lot of money. ఎంతో ఖర్చు ఉంటుంది. And we call people from abroad. మరి మేము దూర దేశాల నుండి కూడా కొంతమందిని సేవకులను ప్రసంగించడానికి పిలుస్తుంటాం. If we are not faithful in that financially in money matters, మరి ఆ పరిచర్యలో మరి ఆర్థిక పరమైన విషయాల్లో మేము నమ్మకంగా ఉండనట్లయితే God will not give you opportunities. మరి దేవుడు మమ్మల్ని ఇంకా ముందుకు నడిపించేవాడు కానే కాదు. So that is how God blesses. దేవుడు ఆ విధంగా కొద్ది వాటిలో నమ్మకంగా ఉంటే దీవించే దేవుడుగా ఉన్నాడు. How we handle worldly wealth will open heavenly wealth for us. మరి ఇహలోక సంబంధమైన ద్రవ్యము డబ్బు యందు నమ్మకంగా ఉంటే పరలోక ధనము దేవుడు నీకు ఇస్తాడు. People get very angry when we preach about prosperity. చూడండి, ఈ యొక్క ఇవ్వడం గురించి లేదంటే ఐశ్వర్యం గురించి బోధిస్తే చాలా మందికి నచ్చదు. Why I preach about prosperity is and about giving, ఎందుకు ఐశ్వర్యం గురించి నేను బోధిస్తాను, ఇవ్వడం గురించి నేను బోధిస్తానంటే because I have seen the windows have heaven open. ఎందుకయ్యానంటే నాకు తెలుసు పరలోక రాజ్యము తెరవబడుట అనేది ఉంది, దీవెన ఉందని. And I've experienced that. అది నేను వ్యక్తిగతంగా అనుభవించాను. And I want that experience that people knows and be blessed. మరి అందరూ కూడా క్రైస్తవులు అటువంటి దీవెన పొందుకోవాలి, సమృద్ధి జీవితంలోకి వెళ్ళాలి అన్నది నా ఆశ. There were many situations in my life where I was pushed against the wall. మరి ఎన్నోసార్లు నేను ఎంతో కష్టాల గుండా వెళ్ళాను. And every time when I was faithfully giving my tithe to the Lord, మరి ఆ కష్టాలలో ఉన్న ప్రతిసారి కూడా నమ్మకంగా దేవుడికి నా కానుకల అర్పణలు ఇస్తూ ఉంటుండగా God helped me miraculously. దేవుడు అద్భుత రీతిగా నన్ను దీవించడం మొదలుపెట్టాడు. And still we believe in that. ఇప్పటికీ నేను నమ్ముతున్నాను. So as we are going to take offering today, మరి ఈరోజు మనం కానుకలు పడుతుండగా we pray that God will open the windows of heaven for each one of you watching online and each one of you present here physically. మరి ఆన్లైన్ లో చూస్తున్న వారు మరి ఇక్కడ ఉన్న వారందరిని కూడా దేవుడు దీవించును గాక. The Bible says, give and it will be given unto you. ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వబడును అని Good దేవుడు measure pressed down shaken together.
మరి అణిచి కునిచి మరి కుదుర్చి ఇవ్వాలి అని దేవుడు వాక్యం For సెలవు. with measure that you give, that measure will be given unto you. మరి ఎటువంటి కొలతతో నువ్వు ఇస్తావో అదే విధంగా నీకు ఇవ్వబడుతుంది. God loves a cheerful giver. మరి సంతోషముగా ఇచ్చువాడిని దేవుడు ప్రేమిస్తున్నాడు. God doesn't like people who are not grudgingly giving. చూడండి, ఏదో మరి పిసినార్తనంతో ఇవ్వడం మంచిది కాదు. And I believe that God is going to do great things. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. And I believe that whatever people are going through financially, we're going to pray for you today. మరి నేను అందరి కొరకు కూడా ప్రార్థిస్తాను, ఆర్థిక పరమైన ఆశీర్వాదాల కొరకు. As the tithing has been, and you can see that information on the YouTube, the number which is scrolling down on your screen. చూడండి, యూట్యూబ్లో కూడా అక్కడ నా ఫోన్ నెంబర్, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. And God has placed this message in my heart. మరి నా హృదయంలో అయితే ప్రభువు ఈ యొక్క వాక్యాన్ని ఉంచాడు. To preach about giving. To preach about giving and its benefits that you receive. మరి దేవుడికి ఇవ్వడం వలన వచ్చే ఆశీర్వాదం ఏంటి, దాని గురించి మనం నేర్చుకున్నాం. Hallelujah. హల్లెలూయా. And you can see my number on the screen, 9177174167. You can give tithe on your tithe or your offerings on that number. చూడండి, అక్కడ స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ కనబడతా ఉంది. దానికి మీ యొక్క అర్పణలు మరి వేయొచ్చు, కానుకలు. So let us just look into prayer. I want to pray for everybody who has sowed this seed. అందరం కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. Father, in the name of Jesus, పరలోకమందునున్న మా తండ్రి, thank you, Jesus, for whatever you have blessed. ప్రభువా, మమ్మల్ని దీవించిన ప్రతి విషయంకై వందనాలు. We thank you for the immeasurable things that you have bestowed upon in our life. ప్రభువా, విస్తారమైన ఆశీర్వాదాలు మా జీవితంలో ఇచ్చినందుకు వందనాలు. We thank you for amazing things that you have done in our families. ప్రభువా, మా జీవితంలో మీరు చేసిన అద్భుత విషయాలన్నిటికై వందనాలు. Whatever we are and wherever we are is only because of your grace and mercy, Lord. ప్రభువా, ఈ దినం మేము ఏం చేస్తున్నా, ఎక్కడున్నా, అది కేవలం నీ కృపనే అయ్యా. Lord, as they have sowed the offering faithfully, Lord. ప్రభువా, వారు నమ్మకంగా నాయన ఇదిగో వారు విత్తనం విత్తి ఉన్నారు. And you are a faithful God. ప్రభువా, నీవు నమ్మదగిన దేవుడవు. And I pray, Jesus, that you will bless them abundantly. ప్రభువా, యేసు నామమున వారిని సమృద్ధిగా నాయన దీవించమని ప్రార్థిస్తున్నా. Whoever is going through a financial lack in their life, Lord. ప్రభువా, ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల గుండా వెళ్తున్నారో, I pray, Jesus, that their financial lack ends now in the name of Jesus. వారి దరిద్రత ఈ రోజు నుండి తొలగిపోవునుగాక యేసు నామమున. I pray, Jesus, everybody who is suffering to live life, who are suffering to meet their daily needs. ప్రభువా, ఎవరెవరైతే ప్రతి రోజు నాయన అవసరతలు తీరక ఇబ్బంది పడుతున్నారో, they may be in a position that they cannot give what they desire, Lord. నాయన వారు ఏదైతే ఇవ్వలేకుండా ఉన్నారో, but I believe and I pray, Jesus, that you will give them that ability, Lord. నాయన వారికి ఆ సామర్థ్యము నాయన చూపించండి ప్రభువా. There are many people, Lord, that are looking for jobs. ఎంతో మంది ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్నారు. I pray, Jesus, that you will give them jobs. నాయన యేసు నామమున ఉద్యోగాలు దొరుకును గాక. There are many people that who are looking for money for the treatment. నాయన వారు నాయన ఇదిగో ఆసుపత్రిలో చూపించుకోవడానికి ధనము లేక బాధపడుతున్నారు. I pray, Jesus, that you send the destiny helpers to for them for their treatment, Lord. ప్రభువా, వారికి సహాయ సహకారాన్ని మీరు అందించే దేవుడిగా ఉన్నారు. Everybody who is looking for a financial breakthrough, I pray, Jesus, that you give them that financial breakthrough, Lord. నాయన ఆర్థిక ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్న వారందరి జీవితంలో కార్యం జరిగించండి. I pray for their businesses, Lord. నాయన వారి వ్యాపారం కొరకు ప్రార్థిస్తున్నాను. I pray for their needs, whatever they desire, Lord. ప్రభువా, వారి అవసరతల కొరకు ప్రార్థిస్తున్నాను. Whatever the money that has been locked, I pray that today it unlocks everything in the name of Jesus. ప్రభువా, వారు ఇచ్చిన నాయన ఆ యొక్క కృతజ్ఞత అర్పణలు బట్టి ప్రతి దీవెన వారి మీదకి వచ్చును గాక. I ask this prayer in the precious name of our Lord and Savior. ప్రభువా, యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. Let financial
breakthrough begin from today in their నాయన life. ఈ దినము నుండి ఆర్థిక వనరులు వీరి జీవితంలోనికి వచ్చును గాక. I prophesy floodgates of financial overflow in their life. ఆకాశపు తూములు నాయన వారి జీవితంలో తెరవబడును గాక. In the mighty name of Jesus, I ask this prayer. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Thank you, Jesus. ఆమేన్. Amen. ప్రైజ్ ద లార్డ్. Amen.